బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ పెట్టారు. చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన కష్టం ఆయన పడుతున్నారు అనుకున్నాం. కానీ నిన్న నిరాహార దీక్షకు సంబంధించి అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన ఎజెండా ఏంటి, ఎందుకు నిరాహార దీక్ష ప్రారంభించారు, అసలు ఎందుకు విరమించారు, ఇది ఎవరికీ అర్థం కాల. ఏదో అమరావతికి సంబంధించి అమరావతిలో బీసీలకి ఇన్ని ఎకరాలు కేటాయించాలనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చారు. ఎందుకు ప్రతిపాదించారు, తర్వాత ఎందుకు దాన్ని పూర్తి అవ్వకుండానే మళ్ళీ విరమించినటువంటి పరిస్థితి కనిపించింది అనేది అర్థం కాదు. అలా అని చెప్పి ఆయన ఏదో ప్రాణాలు తీసేసుకోమని కాదు, కాకపోతే ఎందుకు ఇలాంటి కార్యక్రమం ఇప్పుడే చేశారు, గతంలో ఎందుకు చేయలేదు అనేది ఒకటైతే, ఇక్కడ ఆయన వెనకాల ఎవరున్నారు. మొన్నటి వరకు ఆయన వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకం, పొంగనూరులో ఆయన ఇంటిని పెద్దిరెడ్డి అనుచరులతో 200 మంది పైగా మూకతో దాడి చేశారు. చాలా గొప్పగా కట్టుకుని ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక 10 రోజుల పాటు ఒక ఘనంగా ఓపెన్ చేసుకున్నటువంటి ఇంటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు ఎవరి ఎజెండాతో, ఎవరి ప్రోద్బలంతో ఇప్పుడు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు అనేది చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న స్టార్ట్ చేశారు, నిన్న ఈరోజు అనుకుంటే విరమించారు. ఆ తర్వాత కొంతమంది ఆయన ఆయనకి సంఘీభావం తెలపడం కోసం కొంతమంది కుల నాయకులు రావటం, వాళ్ళు ఆయనకి సంఘీభావం తెలపటం మంచిదే, కులాలన్నీ కలిసి ఉండటం అనేది మంచిదే. అంతేకాకుండా ఇక్కడ ఒకటి చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు, భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కానీ ఇక ముందు కూడా కానీ నాకు తెలిసి ఏ పార్టీ కూడా ఒక కులానికి, ఒక వర్గానికి కొమ్ము కాస్తూ గెలిచినటువంటి పార్టీ కానీ, రాజకీయాల్లో నెగ్గుకొచ్చి అధికారం వైపు, రాజ్యాధికారం వైపు వెళ్ళినటువంటి పార్టీ ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు లేదు. నాకు తెలిసి ఇక ముందు కూడా వస్తుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే అందరూ కలిస్తేనే రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఎదగలుగుతాడు. ఎవరో కొంతమంది వేస్తే తప్ప, ఒక వర్గం వాళ్ళు, ఒక కులం వాళ్ళు వేస్తే తప్ప అతను రాజకీయ నాయకుడు అవ్వలేడు. అది అందరికీ తెలిసిందే. మరి ఎందుకని ఇలా ఒక బీసీ నినాదం తీసుకుని రాజకీయ పార్టీలు పెట్టుకుని అందరూ ఇక్కడ అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి అవకాశం బీసీ రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నారు, మంచిదే. కాకపోతే దీని వెనకాల ఉండేటువంటి ఎజెండాలు ఏంటి? 2019 నుంచి 24 వరకు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి అప్పుడు రాజకీయ పార్టీ పెట్టారు, అప్పుడే ఎందుకని ఆయన ఇలాంటి పని చేయలే? ఎందుకని అప్పుడు ఆయనకి ఇలాంటి ఆలోచన రాలా? 2014 నుంచి 19 వరకు అమరావతి అనే నిర్మాణం అనేది అప్పటి నుంచే జరుగుతుంది కదా, మరి అప్పుడే ఎందుకు చేయలే, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు చాలానే ఉన్నాయి. అయితే ఇంకొకటి, ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, ఆయన సంఘీభావంగా కొంతమంది తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి మాట్లాడారు. నాయకులను కూడా అనకూడదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. బట్ ఒకసారి ఆయన మాటలు వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ అన్నను పాగల్ కళ్యాణ్ అంట ఈ రోజు ఇంత పెద్ద దీక్ష నడుస్తుంటే ఒక బీసీ బిడ్డకు మద్దతు తెలపలేకపోయినావు. నువ్వు పార్టీ పెట్టినప్పుడు జనసేనలో బీసీలే మా రక్తం అని చెప్పినావు. ఇవాళ బీసీ బిడ్డ, ఇంత పెద్ద బిడ్డ ఇక్కడ ధర్నా చేస్తుంటే, సాగు బతుకుల కుటుంబీట ఆడుతుంటే ఇవాళ నీకు సిగ్గు శరం లేకుండా ఈడవండుకున్నావు పాగల్ కళ్యాణ్ అని అడుగుతున్నా. మా సరిహద్దుల సైనికుల కంటే గొప్పలా మీరు? మా పిల్లలు 12వ తరగతి పూర్తి చేసుకుని సరిహద్దులలో చనిపోయే సైనికులు, ఆర్మీ జవాన్ల కంటే గొప్పలా సినిమా హీరోలు సౌకర్యారా మీరు? ఇలా రక్తం మరుగుతుంది పవన్ కళ్యాణ్, ఏడవండుకున్నావు నువ్వు ఇంతకు? నేను నాడు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మోసగాడు, బీసీలకు ఎస్సీలకు మోసగాడు, వీడికి ఓట్లు లేదు ఆంధ్రలో తెలంగాణలో అని చెప్పిన విన్ని నేను. ఈ రోజు అవుపిస్తుంది కదా, ఇక్కడ కూర్చున్న అన్నదమ్ములకు అందరికి అవుపిస్తుంది కదా. ఎందుకు అసలు పక్కకే ఉంది కదా, పిలిస్తే పలికే అంత పార్టీ ఆఫీస్ పక్కకే ఉంది కదా, జనసేన ఆఫీసు. చంద్రబాబు నాయుడు అంటే మూడు కూడా 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవిత చరిత్రలో మా భోజన బిడ్డలు అందరికీ తెలుసు. మూడు కూడా నువ్వు ఎందుకు వస్తలేవు ఇవాళ? మీ అన్న సిల్క పలకలు వాళ్ళకుంటే సినిమాలలో తిరుగుతుండే, నువ్వు సినిమాలకి వెళ్ళొచ్చి మా పూరల్ని అన్యాయం చేస్తున్నావు పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి పెద్ద పీఠం వేసుకుంటూ ఇంకా చాలా మాట్లాడారు. కానీ దీనికన్నా ముందు ఆయన ఎవరో నాకైతే అస్సలు ఐడియా లేదు. అసలు ఎవరో కూడా పేరు కూడా నాకు తెలియదు. ఎక్కడో హైదరాబాద్కి సంబంధించి ఏదో అంబర్పేట అని తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది, కానీ బట్ పేరు కూడా నాకు అంత ఐడియా లేదు. బట్ ఇక్కడ బోడే రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి, ఈయన నోటికి వచ్చినట్టు ఈ మాటలేంటి, అసలు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి మీ ఎజెండా అనేది మీకన్నా క్లారిటీ ఉందా? పవన్ కళ్యాణ్ గారు దీనికి ఏంటి సంబంధం? సరే, మీరు ఎవరైతే ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు బాహ్య ప్రపంచానికి పరిచయం అయిందే జనసేన పార్టీ వల్ల. పవన్ కళ్యాణ్ గారు 2019లో పొంగనూరు ఎమ్మెల్యేగా సీటు ఇవ్వటం వల్ల అని దీనికి తెలుసా? లేదంటే ఏదో గాలి మాటలు, సొల్లు మాటలు అంటారు కదా, అలాంటి మాట్లాడేటువంటి ప్రక్రియ ఏమైనా చేస్తున్నారా? సరే, చిరంజీవి గారి గురించి వద్దాం.
భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా 100కు పైగా సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఉందా? ఇప్పటి వరకు అంటే 2009 వరకు భారతదేశంలో ఎప్పుడైనా సరే 100కు పైగా అంటే జనరల్ అంటే ఓసీలో పోటీ చేసేటువంటి స్థానాల్లో కూడా బీసీలను నిలబెట్టినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఉందా? ఈ వ్యక్తికి తెలుసా? అది చిరంజీవి గారు చేశారు, ప్రజారాజ్యం పార్టీ చేసింది. అలాంటి వ్యక్తిని కనీసం ఆయన బీసీలకు ఇచ్చినటువంటి గౌరవాన్ని అయినా కానీ నీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? మీకు మైండ్ మోకాల్లో ఉంటుందా, అరికాల్లో ఉంటుందా, లేదా అక్కడి నుంచి కూడా పోయిందా? తెలుసుకోవాలి. ఏది పడితే అది సొల్లు మాట్లాడేసి కొంచెం బూతులు అరే తురే అని మాట్లాడేస్తే పెద్ద నాయకుడు అయిపోరు. కాస్త సంస్కారం ఉండాలి, కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి, ముందు కనీసం పరిజ్ఞానం అయినా ఉండాలి. అరే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని తిడితేనే మనం సోషల్ మీడియాలో హైలైట్ అయిపోతాం అనేటువంటి మాటలకు తప్ప ఏమన్నా సంబంధం ఉందా? దానికి తగ్గట్టుగా మీరు ఏం చేస్తున్నారు, మీరు మీ సామాజిక వర్గానికి ఏం ఎరగబొడి చేశారు అనే దాని గురించి ఒక్కసారి తెలుసుకోండి. అర్థమైందా? ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మీరు పెద్ద నాయకులు అయిపోతారు, సోషల్ మీడియాలో వైరల్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారి పేరు తీయకపోతే మనకి హైప్ రాదు అనుకునేటువంటిది ఆలోచన వస్తే ఎందుకో ఆలోచించుకోండి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాం, ఏం మాట్లాడుతున్నాం, అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమం ఏంటి, మనం మాట్లాడేటువంటి మాటలు ఏంటి, అరే తురేలు ఏంటి, ఆ బూతులు ఏంటి, ఆ రెచ్చిపోవడం ఏంటి, సినిమా హీరోలు మధ్యలో ఎందుకు వచ్చారు, సినిమా హీరోలకి వీటికి దీనికి సంబంధం ఏంటి, సినిమా హీరోలకి కులాలకి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, సినిమా హీరోలకి రాజకీయాలకి ఏంటి సంబంధం అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఏది పడితే అది మాట్లాడేసి వైట్ సొక్కా వేసుకున్నాం కదా, తెల్ల సొక్కా వేసుకున్నాం కదా, మనం హైటు పొట్టుకు ఉన్నాం కదా, మనం ఇష్టం వచ్చినట్టు బూతులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే మనల్ని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తారు, పవన్ కళ్యాణ్ గారి పేరెత్తితే చాలు మనం వైరల్ అయిపోతాం అనుకుంటే అది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఆయన పక్కన కష్టపడ్డాడు, ప్రాణాల మీద తెచ్చుకున్నాడు, దీక్ష ఎందుకు చేశాడో తెలియదు, ఎందుకు విరమించాడో తెలియదు, ఎందుకు ప్రారంభించాడో తెలియదు, ఎవరికి అర్థం కాల. కానీ మీలాంటి వాళ్ళు పోనీ ఆయన ఎంత కష్టపడినా సరే తీసుకొచ్చి బూడిదలో పోసినట్టు అయిపోయిందిగా మీలాంటి వ్యక్తులను పిలవటం వల్ల.